హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడ్ విత్ కలర్స్. సో ప్రతిరోజులాగే ఇవాళ డైలీ రివ్యూస్ని మ్యాప్ సాఫ్ట్వేర్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఇవాళ మార్కెట్ గురించి చూసుకుందాం. అయితే దీనికన్నా ముందు కొంతమంది పర్టికులర్లీ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ డాష్ బోర్డ్కి సంబంధించి నాకు ఇవాళ ఒక నలుగురు కాల్ చేయడం జరిగింది. సో సార్, ఇక్కడ మాకు వెనకాతల EX1 అనో టెక్స్ట్ అనో ఏదో కనిపిస్తున్నాయండి, అదేంటి మాకు చెప్పలేదు, సో దాని గురించి ఒకసారి తెలియజేయగలరు సో అండ్ సో అని. ఏం లేదండి, ఇక్కడ మీరేమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఒకసారి ఇది రిఫ్రెష్ చేసామో ఈ కలర్స్ ఇక్కడ మీకు టెక్స్ట్ అని కింద బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ కోడింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఛానల్స్ కనిపించాలని ఒక టెక్స్ట్ కమాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని కమాండ్లో టెక్స్ట్ లేని లేవు కనుక బ్లాంక్ కనుక అది టెక్స్ట్ అనేది అవుట్ అవుతుందండి. సో దట్ మీరేమీ పట్టించుకోక్కర్లేదు. దానికి సంబంధించిన మన కాన్సెప్ట్కి కానీ ఇక్కడ ఉన్న టెక్స్ట్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. సో సింప్లీ మీరు ఓన్లీ కలర్స్ ఫాలో అవ్వండి చాలు. ఈ బాక్స్లో ఏ కలర్స్ ఉన్నాయి అనేది చూస్తే చాలు. ఆటోమేటికల్లీ కంటిన్యూషన్లో కలర్స్ చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ అవి మామూలుగా యాజ్ యూజువల్గా ఈ రకంగా కూడా మీకు ఫామ్ అయిపోతాయి. సో అది ప్రాబ్లమాటిక్ అనే కాదు. సో ఇగ్నోర్ దట్ పాయింట్. ఎవరైనా అలాంటి కన్ఫ్యూజ్ అయితే మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ద సెకండ్ థింగ్ ఏంటంటే టైం ఫ్రేమ్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ 8:45 ఉందండి, ఇక్కడ మనకు 9:15 అయిపోయింది. సర్వర్ అనేది మనకి హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉందండి సర్వర్ టైంకి మనం ఉన్న మార్కెట్ కండిషన్స్కి. సో ఈ హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ ఈ మార్కెట్లో మీ చార్ట్లో 8:45 చూపిస్తుంది, బట్ మనకి అక్కడ 9:15 అనేది మన టైం అండి. సో మన టైంకి మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి జరుగుతున్న ప్రైసు మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ తాలూకా ట్రేడింగ్ టర్మినల్లో క్లియర్గా అదే ప్రైస్ రన్ అవుతూ ఉంటుంది. సో దట్ కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. సో అక్కడ ఈ సర్వర్ టైం మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ మినిట్కి ఒక 30 మినిట్స్ యాడ్ చేసుకొని చదువుకుంటే మన టైము ఆ టైము ఈక్వలెంట్గానే ఉంటాయండి. అండ్ ఇవాళ ఈ కాన్సెప్ట్ని వెళ్ళే ముందు ఒక వన్ ఆఫ్ క్లయింట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారండి. సో సంతోష్ వర్మ గారు అని. సో హీఈస్ ఫ్రమ్ మధురవాడ, విశాఖపట్నం. సో టుడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వర్ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ సార్. సో అతను కంప్లీట్గా కాన్సెప్ట్ ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చేయడంలో కన్ఫ్యూజ్ అయ్యాను అనే ఒక విషయాన్ని నాకు తెలియపరచడం జరిగింది. సో దట్ ఒకసారి మనం దానికి సంబంధించి ముందు ఇవాళ మన తాలూకు రివ్యూస్లో మాట్లాడుకుంటూ నెక్స్ట్ మిగతా సింబల్స్కి వెళ్దామండి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది మనం నిఫ్టీ చూస్తున్నామండి. నిఫ్టీ మనం ఈరోజు మార్కెట్ చూసినట్లయితే క్లియర్గా ఇది డౌన్ ట్రెండ్. వై? బికాస్ నిన్నంతా ఛానల్స్ 1, 2, 3 అనేది మనకన్నా కింద ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ అని తెలుసు మనకి. అండ్ ఈ 1, 2, 3 ఛానల్స్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఆల్రెడీ నిన్నే బ్లూ కింద కన్నా మారాయి. మార్నింగ్ మార్కెట్ అయ్యే సమయానికి క్లియర్గా బ్లూ ఉన్నాయి. యాజ్ వెల్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఇక్కడ ట్రెండ్ సూపర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో 5th ఛానల్ రెడ్లో ఉంది. అంటే ఇట్ మీన్స్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది, యాజ్ వెల్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇలాంటి టైంలో ఓపెనింగ్లోనే మీరు ఎటువంటి ట్రేడ్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఓకే, మల్టీ కలర్ ఉన్నప్పుడు డాష్ బోర్డ్లో మనం ఎటువంటి ట్రేడ్ చేయకూడదని కండిషన్ క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ కొంత టైం తర్వాత ఒక 10 మినిట్స్ టైం తర్వాత ఇక్కడ సూపర్ ట్రెండ్ ఛానల్ కూడా మీకు క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. అంటే డౌన్ సైడింగ్ స్ట్రెంగ్త్ లేదు, వీక్ అయిందనే విషయం మనకు అర్థమైంది. సో అయితే ఇక్కడ మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 ఛానల్స్ కింద నుంచి పైకి జర్నీ అవుతూ కనిపిస్తున్నాయండి, క్లియర్ కట్, రైట్. సో ఈ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ట్రేడ్స్ చేయొద్దు అని క్లియర్గా చెప్పాను. రీజన్ కూడా ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పడం జరిగింది. మార్కెట్ ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తుందో అంత స్పీడ్గా కిందకు వచ్చేస్తుంది ఖచ్చితంగా, ఏ రోజన్నా చెక్ చేసుకోండి. సో ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఇలాంటి ట్రేడ్స్ చేయడం అనేది ప్యూర్లీ రిస్కీ ట్రేడ్ అవుతుందండి. అయితే రిస్కీ ట్రేడర్స్కి ఒక విషయం చెప్పాను నేను. సో ఇలా ట్రేడ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ రెడ్ అనేది వైట్ కింద మారాయో, ఇక్కడ 1, 2, 3 ఛానల్స్ 3 బ్లూ కలర్లో ఉన్నాయో, ఇక్కడ ఈ లైన్ డాట్ లైన్ దగ్గర ఎంట్రీ పాయింట్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ నుంచి 18 మినిట్స్ మాత్రమే ట్రేడ్లో ఉండండి అని చెప్పాను. సో ఆ 18 మినిట్స్లో వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 15 పాయింట్స్ టు 18 పాయింట్స్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. దాంతో వాళ్ళు ఎగ్జిట్ అనేది అవ్వాలి. ఓకే, దాని తర్వాత మార్కెట్ షార్ప్గా పైకి వెళ్ళిపోయింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ వెనకతల పరుగులు పెట్టడానికి ఆలోచించొద్దు. మనం చేసేది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్గా అనుకున్నప్పుడు మనం ప్రాపర్ ఎంట్రీ వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చి ఆ ఎంట్రీలో ప్రాఫిట్ తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. రిమైనింగ్ దాంట్లో మనం ఎంట్రీ లేకుండా ప్రశాంతంగా మన డబ్బు నష్టపోకుండా పీస్ ఆఫ్ మైండ్తో మనం జర్నీ చేద్దాం. సో ఇక్కడ రిస్కీ ట్రేడర్స్కి ఇవాళ ఆపర్చునిటీ వచ్చింది, 18 పాయింట్స్ ప్రాఫిట్. ఆఫ్టర్ దట్ మీరు అబ్జర్వ్ చేయండి, లిటిల్ బిట్ పైకి వెళ్ళినప్పటికీ కూడా షార్ప్గా మన ఎంట్రీ ఇచ్చిన దానికన్నా ఫోర్స్ఫుల్లీ కిందకు వచ్చింది.
సో ఇది వస్తుందనే విషయం మనకు తెలిసినప్పుడు ఈ ఎంట్రీ తీసుకోవడం అనేది కూడా రిస్కీ. సో అలాంటి ప్రయత్నమే వద్దండి, మనం సెక్యూర్గా జర్నీ చేద్దాం. అందువలన ఈ ట్రేడ్ అనేది నేను అందుకే క్లియర్ కట్గా ప్రతి ట్యూటోరియల్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఈ క్రాసింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. సో ఆఫ్టర్ దట్ మార్కెట్లో మనకి ఎక్కడ కూడా కన్ఫర్మేషన్స్ రాలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి సెల్ ఆపర్చునిటీ వచ్చింది. సెల్ ఆపర్చునిటీలో ఇది ఎంట్రీ పాయింట్ అని తీసుకున్నట్లయితే మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ మన డైరెక్షన్లో ఉండాలి విత్ ఇన్ 27 minutes అని చెప్పాను. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మన ఫోకస్ ఇక్కడ కలర్స్ ఏంటి ఉన్నాయనేది చూడొద్దండి, టైమింగ్ ఆఫ్ ఎగ్జిట్ కండిషన్. సో 27 minutes మన డైరెక్షన్లో ఉందా లేదా. సో చూడండి, ఇక్కడ 17 minutesకి ఇంకా మార్కెట్ వెనక డైరెక్షన్లో ఉంది. చూడండి 21 minute. సో ఈ 21 minutesకి వెనక్కి వెళ్తున్నప్పుడు చాలామంది భయపడిపోయి క్లోజ్ చేస్తుంటారు. అలా చేయకండి దయచేసి, ఎందుకంటే ఖచ్చితంగా 27th minutesకి మళ్ళీ ప్రైస్ మన దగ్గరకు వచ్చి తీరుతుంది. సో దట్ మీ లాస్ అనేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైం కాస్ట్లోనే క్లోజ్ అవుతుంది, లేదా ఒక 100 రూపాయలు 150 200 రూపాయలు చిన్న లాస్తో బయటకు వస్తారు. కంగారు పడిపోయి మీరు ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే చూడండి 35 పాయింట్లు నష్టపోతారు. అక్కర్లేదు, మీరు 27th minute ఖచ్చితంగా మీరు వెయిట్ చేసినట్లయితే చూడండి 10 పాయింట్లతోనే చిన్న లాస్తో బయటకు రావడం జరిగింది. అదే మీరు ఇక్కడ కంగారు పడి క్లోజ్ చేస్తే మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చింది. సో డోంట్ డూ దట్ మిస్టేక్ అండి. 27th minute ఖచ్చితంగా వెయిట్ చేయండి, మీ దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మన ఎగ్జిట్ కండిషన్ పరంగా 27 minutesకి మనకన్నా వెనకాతలు ఉంది అండ్ ఫస్ట్ ఛానల్ కలర్స్ చేంజ్ అయిపోయి అండ్ ప్రైస్ మూవ్మెంట్ ఏం లేదు కనుక 10 points లాస్తో నిఫ్టీ ఇవాళ క్లోజ్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ కంటిన్యూషన్లో మళ్ళీ ఇక్కడ 3 రెడ్ అయ్యాయి కదా అని చాలామంది ఎంట్రీ తీసుకుంటున్నారండి. సో ఇట్స్ ప్యూర్లీ రాంగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎంట్రీ అనేది మనం తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం 45 minutes అదే 27 to 45 minutes ఎగ్జిట్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఆల్రెడీ ఎగ్జిట్ అవ్వడం జరిగిందండి. ఒకసారి మనం ఎంట్రీ తీసుకుని ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలనేది ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తేనే ఎంట్రీ ఇవ్వాలి. సైకిల్ కంప్లీట్ అవ్వడం అంటే 1 2 3 ఛానల్స్ ఇక్కడ ఎంట్రీ మనకి చెప్పాయి, బట్ ఇక్కడ మనకి రివర్స్ అవుతున్న విషయం తెలిసి మనం ఎగ్జిట్ అయిపోయాం. అయితే మళ్ళీ ప్రైస్ కిందకి వెళ్ళింది, లీవ్ ఇట్, వెళ్ళండి. కానీ ఈ కంటిన్యూషన్లో మళ్ళీ 3 రెడ్ వచ్చాయి అని చెప్పి ఇక్కడ రీఎంట్రీ ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ 1 2 3 ఛానల్స్ ఎప్పుడైతే మళ్ళీ వైట్ కలర్ కానీ ఆపోజిట్ కలర్ కానీ మారుతాయో అప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టండి. అంటే మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రెండ్ అయితే మళ్ళీ 3 ఛానల్స్ రెడ్ అయితేనే ఎంట్రీ ఇవ్వాలి. అంతవరకు వీ షుడ్ నాట్ ఎంటర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్స్. సో అంటే ఇవాళ మనకు నిఫ్టీలో 10 పాయింట్లు లాస్ రావడం జరిగింది. దాని తర్వాత మనకి ఎటువంటి ఆపర్చునిటీ యాజ్ పర్ అవర్ సిగ్నల్ లేదు, రైట్. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదండి. కాకపోతే అతను నా కాన్సెప్ట్లోకి మన ట్రేడ్ విత్ కలర్స్ లియో గ్రూప్లో జాయిన్ అయ్యి 2 or 3 days అయింది. సో దట్ కొత్త కనుక అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దట్ ఈ క్లారిటీ మీరు క్లియర్గా ప్రతి ఒక్కరు ఎవరైనా అలాంటి కన్ఫ్యూజన్ అతనైతే చెప్పగలిగారు, ఎవరైనా చెప్పకుండా అలా అలాంటి మైండ్ సెట్లో ఉంటే మాత్రం క్లారిఫై చేసుకోండి. సో సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా అలాంటి పరిస్థితి ఉందండి. చూడండి, మార్కెట్ మార్నింగ్ కింద నుంచి పైకి క్రాస్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ఎంటర్. మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఆ ట్రేడ్లో ఓన్లీ 18 minutes మాత్రమే ఉండాలి. సో ట్రేడ్లో 18 minutesలో మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 187 points ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలి. కొంత పైకి వెళ్ళినా సరే మళ్ళీ షార్ప్గా మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టైమింగ్ స్ట్రాటజీ ఎవరు కూడా మిస్ కాకండి. సో మీరు ఆ టైం స్ట్రాటజీ ఫాలో అవుతూ ఈ చిన్న రిస్క్ ట్రేడ్స్ చేసినప్పటికీ కూడా మీరు లాభాలను ఉంటారు. అయితే రేర్ కేసులో అలాంటివి లాస్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక కొత్తగా నేను ఎవరికైతే సజెస్ట్ చేయను. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనకి మళ్ళీ పైనుంచి కింద క్రాస్ అవుతున్నాయి. సో క్రాసింగ్ టైంలో ఎప్పుడు ట్రేడ్ చేయకండి. ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఈ రెడ్ ఫామ్ అయిన తర్వాత 1 2 3 ఛానల్స్ మళ్ళీ ఇక్కడ 3 వైట్ అయిపోయాయండి. అంటే ఇక్కడతో సైకిల్ కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు క్లియర్గా డౌన్ సైడ్ ఉంది మార్కెట్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇది పర్టికులర్ ఈ ఏరియాలో ఇది సెల్ ఎంట్రీ పాయింట్ కింద చూపించింది. ఇది ఎంట్రీ పాయింట్ అండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక చూడండి, మనం 27 minutesలో మన డైరెక్షన్లో ఉండాలి. కానీ ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ అరౌండ్ 80 points వరకు వెనక్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 9 minutesలోనే 80 points వెనక్కి వెళ్తూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 3 ఛానల్స్ కూడా కలర్స్ చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ మళ్ళీ 27 minutes వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే 3 ఛానల్స్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో ఇమ్మీడియట్లీ వీ షుడ్ ఎగ్జిట్. సో అంటే ఇక్కడ మనకి 80 points లాస్తో మనం ఎగ్జిట్ అవ్వాలి ఖచ్చితంగా.
సో దాని తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయండి, అగైన్ మళ్ళీ ఇక్కడ 3 కలర్స్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ 3 రెడ్ రావడం జరిగింది, అంటే ఇది ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఇక్కడ నుంచి మనకి ఈసారి అరౌండ్ 100 పాయింట్స్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. కానీ మన డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం 45 మినిట్స్ వరకు వెయిట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ ఇంకా 9 మినిట్స్లోనే 100 పాయింట్స్ వెళ్ళినప్పటికీ మళ్ళీ మార్కెట్ వెనక్కి వెళ్ళి 27 మినిట్స్కి 20, 21, 22, 23, 25, 26 చూడండి 27 మినిట్స్కి మరొక 100 పాయింట్స్ లాస్ అయితే రావడం జరిగింది. ఇంకొకటి ఆ పర్టికులర్ టైంలో మీకు 3 ఛానల్స్ కూడా కలర్ మారి, బట్ 27 మినిట్స్లో మనకన్నా ట్రేడ్ ఎప్పుడు వెనక్కున్నా సరే అది రివర్సల్ ట్రేడ్ అని క్లియర్గా ఇండికేషన్ అండి. సో దట్ చిన్న 100 పాయింట్ల లాస్తో 80-90 పాయింట్ల లాస్తో బయటికి ఖచ్చితంగా రండి. ఇంకా కొంచెం లాస్ మిగులుస్తాను, కొంచెం వెనక్కి వస్తే నేను సేవ్ చేసుకుంటాను ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి. చూడండి ఇక్కడ మీరు ఎగ్జిట్ 90 పాయింట్ల లాస్తో ఎగ్జిట్ అయ్యారు. మరికొంత ఒక్క 5 నిమిషాలు కానీ మీరు వెయిట్ చేసి ఉంటే ఆ లాస్ అనేది 356 పాయింట్లు అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 30% అంటే ఒక 70% ఆఫ్ ది లాస్ని మనకి ఇక్కడ సేవ్ చేసింది. ముందుగానే మనకు తెలియపరిచింది మార్కెట్ రివర్స్ అవుతుందనే విషయాన్ని చెప్పి మనకు ఒక ఆల్మోస్ట్ 356 పాయింట్లు అంటే 75% లాస్ని మనకు సేవ్ చేసిందండి. మనం ఇక్కడ 25% లాస్ అయితే తీసుకున్నాం, కానీ మరొక 75% లాస్ మనం బుక్ చేయకుండా ముందుగానే మనకి గైడ్ చేసి మనని ఆ 75% లాస్ నుంచి మ్యాప్ అనేది అడ్వాన్స్ ప్రిడిక్షన్తో మనకి సేవ్ చేసింది. క్లియర్. సో ఈ రకంగా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 2 లాస్లు వచ్చాయి. ఇక్కడ ఒక 90 పాయింట్స్ అండ్ అనదర్ ఇక్కడ ఒక 90 పాయింట్స్. సో 180 పాయింట్స్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో లాస్ రావడం జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ కింద నుంచి క్రాస్ అవుతుందండి. సో క్రాసింగ్ టైంలో చూసారు, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారా, మార్కెట్ పైకి షార్ప్గా పైకి వెళ్ళిపోయింది. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి ఇంత స్పీడ్ పైకి వెళ్ళింది, ఇంకే మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుందని చాలామంది బై చేస్తారండి. ఇక్కడ డోంట్ డూ దట్. క్లియర్లీ మన ఇండికేషన్ క్లియర్గా చెప్తుంది ఎంత షార్ప్గా పైకి వెళ్ళిందో, మార్కెట్ అంతే షార్ప్గా కిందకు వచ్చింది. ఇలాంటి చోట్ల చాలామంది డబ్బంతా పోగొట్టుకుంటూ ఉంటారు. డోంట్ డూ దట్ అండి. సో ఇక్కడ క్లియర్గా అందరికీ అర్థమై ఉంటుంది కాన్సెప్ట్, కన్ఫ్యూజన్ లేకుండా సెక్యూర్గా ఎలా చేసుకోవాలనేది. అండ్ మిగతా విషయానికి వస్తే సన్ఫార్మా. సో ఇవాళ సన్ఫార్మా చూస్తే క్లియర్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్టింగ్లో మల్టీ కలర్తో ఉంది కనుక ఎటువంటి ట్రేడ్ చేయకూడదు మనం. కొంత టైం తర్వాత మనకి ఎక్కడ సిగ్నల్ లేదు. అండ్ ఇక్కడ పైకి వచ్చేసరికి క్లియర్లీ 1, 2, 3 ఛానల్స్ 4th ఛానల్ కన్నా పైన ఉన్నాయి. అందువల్ల ఇది ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవాలి, బై ఎంట్రీ. సో విత్ ఇన్ 27 మినిట్స్ మనం చూసుకున్నట్లయితే మన డైరెక్షన్లో ఉంది కనుక వీ కెన్ వెయిట్ అప్ టిల్ 45 మినిట్స్ అండి. అంటే మనకి ఇక్కడ సన్ఫార్మాలో ఇవాళ 3 పాయింట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనకి ఫర్దర్ ఎక్కడ కూడా ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీ రాలేదు. సో ఇవాళ సన్ఫార్మాలో 3 పాయింట్స్ ప్రాఫిట్తో మనం ట్రేడ్ అనేది తీసుకోగలిగాం. అదే రిలయన్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్లీ మార్నింగ్ 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత క్లియర్ అప్ డైరెక్షన్ చూపించిందండి. అండ్ 1, 2, 3 ఛానల్స్ క్లియర్లీ మీకు 5th ఛానల్ కన్నా పైన ఉన్నాయి. సో దట్ ఈ 1, 2, 3 ఛానల్స్ ఎప్పుడైతే ఉన్నాయి కండిషన్ ఇక్కడ క్లియర్గా మీట్ అయింది కనుక ఇది ఎంట్రీ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం 27 మినిట్స్ చూసుకున్నట్లయితే విత్ ఇన్ 6 మినిట్స్లోనే 23 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 12,000 రూపాయలు ప్రాఫిట్లోకి వెళ్ళింది. అండ్ మనం 27 మినిట్స్ మనకన్నా పైన ఉంది కనుక వీ షుడ్ వెయిట్ అప్ టిల్ 45 మినిట్స్. చూడండి సో ఇక్కడ 45 మినిట్స్లో 32 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. మన 45th మినిట్ ఎగ్జిట్ తర్వాత మార్కెట్ ఇంకెక్కడికి వెళ్ళలేదండి. మళ్ళీ మార్కెట్ క్లియర్గా డౌన్ఫాల్. రైట్, మనం ద బెస్ట్ ప్రాఫిట్ అనేది తీసుకొని మనం బయటకు రావడం జరిగింది. సో ఇవాళ మళ్ళీ రిలయన్స్లో మనకి ఎక్కడ కూడా ఆపర్చునిటీ రాలేదు యాజ్ పర్ అవర్ ట్రేడ్ కండిషన్స్. సో ఇవాళ రిలయన్స్లో 32 పాయింట్స్ ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ 16,000 రూపీస్ ప్రాఫిట్ విత్ ఇన్ ఎ సింగిల్ ట్రేడ్ విత్ 1 లాట్ అండి. ఫ్యూచర్స్ నేను మాట్లాడుతున్నాను. అండ్ బజాజ్ ఆటో చూసుకున్నట్లయితే క్లియర్లీ ఇది డౌన్ ట్రెండ్ మనకి స్ట్రాంగ్ రెడ్ అనేది చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ 3 కలర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ ఫర్ సెల్ అండి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే 27 మినిట్స్ మీరు చూసుకోండి, మన డైరెక్షన్లో ఉంది కనుక. సో 27 మినిట్స్ అండ్ ఈ లోపల మీకు ఇక్కడ కలర్ వైట్ కింద మారింది, వీక్ అయింది. ఈవెన్ ఇంకా డైరెక్షన్ మూమెంట్లో ఇంకా కిందకి వెళ్ళలేదు. మన 45 మినిట్స్ చూసుకున్నా సరే అరౌండ్ 12 పాయింట్స్ ప్రాఫిట్ అయితే మనకి ఇక్కడ బజాజ్ ఆటోలో రావడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ రివర్స్ క్లియర్గా చూస్తున్నాం. సో ఇలాంటి ఇంత షార్ప్ మూమెంట్లో మనం ఎక్కడా లేవండి. మనం స్టాప్ లాస్ పెట్టుకొని స్టాప్ లాస్ హిట్ అయిన దగ్గర కూర్చొని అదేం లేదు. మన కాన్సెప్ట్ పరంగా ఆల్వేస్ బెస్ట్ ప్రాఫిట్. సమ్ టైమ్స్ ద ప్రాఫిట్ వుడ్ బి వెరీ హై, సమ్ టైమ్స్ వెరీ మీడియం, సమ్ టైమ్స్ వెరీ లో, సమ్ టైమ్స్ కాస్ట్ టు కాస్ట్, సమ్ టైమ్స్ వెరీ లిటిల్ లాస్, వాట్ ఎవర్ మే బీ.
సో మన సెక్యూర్ జర్నీ అనేది చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ సైజ్ని పెంచుకుంటూ వెళ్ళడానికి పెద్ద సపోర్ట్ ఈ మ్యాప్ సాఫ్ట్వేర్. అండ్ కొంత టైం తర్వాత క్లియర్లీ చూడండి, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. అండ్ అక్కడ 1 2 3 ఛానల్స్ క్లియర్లీ రెడ్ కలర్ మన కండిషన్ మీట్ అయ్యి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అగైన్ మనకి ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 17 పాయింట్స్ వచ్చిందండి. 13 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది 45 మినిట్స్లో. ఓకే, సో ఈ రకంగా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎగ్జిట్ కండిషన్ మనం ప్రాఫిట్ పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు ఇందాకలా మాట్లాడుకున్నట్టుగా. సో టైం ఎగ్జిట్ కండిషన్ ఫాలో అవుతూ ట్రేడ్స్ చేసుకుంటూ మన సైజ్ని అకౌంట్ సైజ్ని పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. టాటా స్టీల్ చూసినట్లయితే మార్నింగ్ క్లియర్లీ ఇట్స్ రాంగ్ ఎంట్రీ క్లియర్లీ, బట్ ఇక్కడ చెప్పాను 18 మినిట్స్ అనేది. సో ఇంక ఫర్దర్ ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఈ రిస్కీ ట్రేడ్ అనేది తీసుకున్నట్లయితే లిటిల్ బిట్ ప్రాఫిట్ ఆర్ కాస్ట్లో ఉంది. దాని తర్వాత మార్కెట్ కిందకి రావడం క్లియర్గా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు. అండ్ మనకి ఎక్కడ కూడా ఒక ట్రేడ్ కండిషన్ ఎక్కడ మీట్ అవ్వలేదండి. సో ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ అనేది కనిపించింది. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనం సెల్ తీసుకుంటే ఇక్కడ కూడా మార్కెట్ మన 27 మినిట్స్లో మనకన్నా రివర్స్ అయింది. చూడండి 27 మినిట్స్లో మనకన్నా ఇక్కడ అన్ని రెడ్ ఉన్నప్పుడు వెయిట్ చేయండి 27 మినిట్స్ వరకు. బట్ 1 2 3 ఛానల్స్ ఎప్పుడైతే మారిపోయాయో చూడండి, ఇక్కడ 22nd మినిట్కి మారిపోయాయి. ఇంకా అప్పుడు 27 మినిట్స్ వరకు వెయిట్ చేయకూడదు కిందకు వస్తుందని. ఇమ్మీడియట్లీ యూ షుడ్ ఎగ్జిట్. అంటే ఇక్కడ మనకి 2.26 అంటే 2.5 పాయింట్స్ ఇక్కడ లాస్ రావడం జరిగింది టాటా స్టీల్. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి ఎక్కడ ఎంట్రీ పాయింట్ అనేది లేదు. లాస్ట్లో మనకు ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా ఇది మనం తీసుకునే అవకాశం ఉండదండి ఇంట్రాడే ట్రేడర్స్కి. బట్ మామూలుగా అయితే మాత్రం ఇది ఒక 2 పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ ప్రాఫిట్ మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఓవరాల్గా టాటా స్టీల్ ఇవాళ 2 పాయింట్స్ లాస్ అయితే రావడం జరిగింది. డాక్టర్ రెడ్డి చూద్దామండి. డాక్టర్ రెడ్డి క్లియర్లీ డౌన్ ట్రెండ్, బట్ మనకి ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. సో ఈ కన్ఫ్యూజన్ ఈ ప్యాటర్న్లో ఎక్కడ మనం ట్రేడ్స్ చేయడానికి అవకాశం లేదు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అనేది వచ్చింది. ఈ ఎంట్రీ పాయింట్లో 27 మినిట్స్లో ఇక్కడ కూడా మనకన్నా వెనకాతలు ఉంది మార్కెట్. చూడండి ఇక్కడ ఆల్రెడీ 27 మినిట్స్కి ఒక 5 పాయింట్స్ లాస్ అనేది ఇక్కడ డాక్టర్ రెడ్డి బుక్ చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్లో ఉన్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఇది మనం తీసుకోము కనుక దెర్ ఇస్ నో ఆపర్చునిటీ. డాక్టర్ రెడ్డిస్ లెవెల్ మనకి 5 పాయింట్స్ లాస్ అనేది తీసుకోవడం జరిగింది. వేరే సిప్లా చూసినట్లయితే చూడండి, ఇది కూడా క్రాస్. సో క్రాస్ అవుతున్నప్పుడు ఓన్లీ 18 మినిట్స్ వరకు వెయిట్ చేయండి, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 ఛానల్స్ ఎక్కడ మనకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ కింద చూసినట్లయితే ఎక్కడ కూడా ఇవాళ సిప్లాలో ఒక్క ట్రేడ్ ఆపర్చునిటీ కూడా రాలేదండి. సో నో కన్ఫ్యూజనల్, నో లాస్, నో ప్రాఫిట్. అండ్ కెనరా బ్యాంక్, సో కెనరా బ్యాంక్ కూడా సిమిలర్గా ఉంది ఇవాళ మార్కెట్. సో ఎక్కడ ఆపర్చునిటీ అనేది కెనరా బ్యాంక్లో మనకి ఎక్కడ లేనే లేదు. వేరే భారతీ ఎయిర్టెల్ చూసినట్లయితే క్లియర్ డౌన్ ట్రెండ్ అండి. చూడండి ఇక్కడ 1 2 3 ఛానల్స్ ఉన్నాయి. సో 1 2 3 ఛానల్స్లో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 23 పాయింట్స్కి 3 పాయింట్స్ ప్రాఫిట్ వెళ్ళింది. బట్ 45 మినిట్స్కి 1.7 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ వెనక రివర్స్ అవడం చూస్తున్నాం. అండ్ వన్ మోర్ ఆపర్చునిటీ మళ్ళీ అట్ దిస్ ఏరియా వచ్చింది మనకి భారతీ ఎయిర్టెల్లో. సో ఈ ఆపర్చునిటీలో కూడా మనకి 45 మినిట్స్ ట్రేడ్లో మీకు అరౌండ్ మరో 2 పాయింట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా మీకు 4 పాయింట్స్ 1.7 + 2 3.79 పాయింట్స్ ప్రాఫిట్ అనేది భారతీ ఎయిర్టెల్ నుంచి ఇవాళ తీసుకోవడానికి అవకాశం చూస్తున్నాం. యాజ్ వెల్ యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు చూసినట్లయితే ఇది కూడా రివర్సల్. సో ఇక్కడ నుంచి ఓన్లీ 18 మినిట్స్ ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి వెయిట్ చేయాలి. బట్ రిస్కీ ట్రేడర్స్కి మాత్రమే ఇది చెప్తాను, జెన్యున్గా మనం రెగ్యులర్గా చేసే ట్రేడర్స్కి మాత్రం సజెస్టబుల్ కాదు. ఓకే, సో ఇక్కడ కూడా ఈ తర్వాత మార్కెట్ మళ్ళీ షార్ప్ రివర్స్ అనేది మనం చూస్తున్నాం. ఫర్దర్ మళ్ళీ చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఈ పర్టికులర్ ఏరియాలో మనకి క్లియర్గా బై ఎంట్రీ ఇచ్చింది. మన నామ్స్ పరంగా ఇది ఎక్కడ కూడా ట్రేడ్స్ తీసుకోమండి, అది మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకనేది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న మన ఈ పాయింట్లో చూడండి 14 మినిట్స్లో మనకి 6 పాయింట్స్ వచ్చింది. అంటే ఆ యాక్సిస్ బ్యాంక్ 1 పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్ అండి ఫ్యూచర్స్లో. అంటే 7000 ప్రాఫిట్ విత్ ఇన్ 14 మినిట్స్ వచ్చింది. అంటే ఇంక నేను ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు. బట్ గ్రీడీ అనుకున్నప్పటికి కూడా చూడండి 27 మినిట్స్ తర్వాత మార్కెట్ ఇంకా పెద్దగా పుష్ కాలేదు. సో హ్యాపీలీ ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వడం అనేది ఉత్తమం. బట్ 45 మినిట్స్ టైం వెయిట్ చేసినట్లయితే కాస్ట్ టు కాస్ట్. సో ఇక్కడ మీకు 27 మినిట్స్ కన్నా డైరెక్షన్లో మన వైపు డైరెక్షన్ మూవ్ అవుతూ ఉండాలండి. అది తెలిసినప్పుడు మీరు 45 వరకు వెయిట్ చేయొచ్చు. ఆ స్పీడ్ మూవ్మెంట్ లేకపోతే మాత్రం 27 మినిట్ దగ్గర నుంచి మీరు అలర్ట్గా ఉండాలి. ద బెస్ట్ ప్రాఫిట్ ఆల్రెడీ మనకు ఉన్నట్లయితే మాత్రం బుక్ చేసుకోవడం అనేది తెలివైన నిర్ణయం అవుతుంది. అండ్ మారుతి విషయానికి వస్తే క్లియర్లీ మార్నింగ్ మారుతి అప్ సైడ్లో మన 1 2 3 ఛానల్స్ క్లియర్లీ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి 27 మినిట్స్కి చూడండి మనకన్నా వెనకాతలు ఉంది ట్రేడ్. సో
9 పాయింట్స్. సో ఇక్కడ మనం లాస్లో బుక్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు. ఈ పర్టికులర్ ఏరియా చూసినట్లయితే క్లియర్ బై అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది యాజ్ పర్ అవర్ కండిషన్స్. ఇక్కడ నుంచి వితిన్ 24 మినిట్స్లోనే 54 పాయింట్లు వచ్చిందండి. అంటే అక్కడ 10 పాయింట్స్ లాస్ తీసినప్పుడు కూడా ఇక్కడ 54 అంటే అరౌండ్ మన లాస్ రికవర్ అవ్వగా 44 పాయింట్స్ అనేది ప్రాఫిట్ మనకి రావడం జరిగింది. బట్ ఇక్కడ మీరు 45 మినిట్స్ వరకు ఇక్కడ కూడా ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు. షార్ప్ మూమెంట్ ఒక 50 పాయింట్లు అంటే 5000 రూపీస్ అండి. సో డబ్బులు ఎప్పుడు వచ్చినప్పుడు వదులుకోకండి, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో 5000 రూపీస్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చిన 1000 ప్రాఫిట్ లాస్ని రికవర్ చేసి 4000 ప్రాఫిట్ ఇచ్చింది వితిన్ 20 మినిట్స్లో అంటే హ్యాపీలీ క్లోజ్ ద ట్రేడ్. బట్ మీరు యాజ్ పర్ రూల్ ఫాలో అయ్యి మీరు చేసినప్పుడు కూడా సపోజ్ 45 మినిట్స్ వరకు వెయిట్ చేస్తానంటే మీకు ఆల్మోస్ట్ 26 పాయింట్స్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎటువంటి ఆపర్చునిటీ లేదు. సో ఓవరాల్గా మారుతి అనేది వాళ్ళ ప్రాఫిట్లోనే క్లోజ్ అయింది. సో ఇది సన్ ఫార్మా ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ సిల్వర్. సో కమోడిటీస్ కొంతమంది అడుగుతున్నారు. కమోడిటీస్ ఇది లైవ్ మార్కెట్ రన్ అవుతుందండి. కమోడిటీస్లో సంబంధించి ఇది మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈవినింగ్ స్ట్రెంగ్త్గా ఉంటాయండి. ఇవి మార్నింగ్ డే టైంలో మార్కెట్స్ ఉండవు. అందువలన డే టైం తాలూకా మార్కెట్కి సంబంధించి నేను ఇచ్చే రివ్యూ యాక్యురేట్గా ఉండదు. నేను ఎవరికి కూడా కమోడిటీస్ని మార్నింగ్ టైంలో చేయమని సజెస్ట్ చేయను. ఓన్లీ కమోడిటీస్ ఆఫ్టర్ మార్నింగ్ మార్కెట్స్ తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి మీరు కూర్చుంటే 5 నుంచి అక్కడ నుంచి ద బెస్ట్ ఆపర్చునిటీ స్టార్ట్ అవుతాయి. సో దట్ అక్కడ నుంచి మీరు చేసే ప్రతి ట్రేడ్లోని ద యాక్యురసీ లెవెల్ కానీ పాయింట్ ఆఫ్ ప్రాఫిట్స్ కానీ బాగానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ అడ్వాన్స్ ప్రిడిక్టర్ తాలూకా రివ్యూ. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆల్రెడీ జాయిన్ అయ్యి ప్రతిరోజు రివ్యూ చూసి ఈ కొత్త లెసన్స్ నేర్చుకోండి. యాజ్ వెల్ మీ తాలూకా కామెంట్స్ని కిందన పోస్ట్ చేయడం ద్వారా ప్రతిరోజు మీ ఫీల్ అది పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి ఏదన్నా నాకేం ఇబ్బంది లేదు, ఓపెన్గా మీ తాలూకా ఆ కామెంట్ ఆ ఫీల్ని షేర్ చేయండి. చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా కొంత కాంటెంట్ జనరేట్ అవుతుంది. లేకపోతే కాన్సెప్ట్ గురించి కానీ నా ప్రోడక్ట్ గురించి కానీ ఆ విషయాలు వాళ్ళకి కూడా తెలుస్తాయండి. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ నా కాన్సెప్ట్ నా తాలూకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కానీ లైక్ కొట్టమని కానీ అలాంటివి నేను ఎప్పుడు అడగను. కానీ కామెంట్ చేయండి. కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా విషయంలో ఏదైనా తప్పు ఉన్నా సరే దాన్ని కూడా మీరు చక్కగా ఓపెన్గా కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. యాజ్ వెల్ మీకున్న ఏదున్నా మంచి ఉన్నా చెడున్నా షేర్ చేయడం వలన మిగతా వాళ్ళు కామెంట్ చదువుతూ మీ తాలూకా ఉద్దేశాన్ని తెలుసుకొని దీని తాలూకా గొప్పతనాన్ని కూడా వాళ్ళు చూసి వాళ్ళు కూడా వచ్చి ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునే అవకాశం వాళ్ళకి కూడా కలుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రేడ్ విత్ కలర్స్, మేక్ యువర్ లైఫ్ కలర్ఫుల్.